ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఎవరికైనా సరే వాళ్ళ ఇల్లు అనేది డబ్బు సంపాదనతో కళకళలాడుతూ ఉండాలి అనంటే చిన్న పరిహారం అనేది తెలియచేస్తానా, అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒక బుధవారం నాడు మీరు ఆ వినాయకుడి గుడికి వెళ్ళి చక్కగా అభిషేకము అనేది చేయించి జామ పళ్ళు తీసుకొని వెళ్ళి జామ పళ్ళు నైవేద్యం పెట్టించి కొంతమందికి అది ప్రసాదం పంచిపెట్టండి. మీరు ప్రసాదం స్వీకరించండి ఆ జామ పండుని. మరికొంతమందికి అక్కడ భక్తులకు కూడా చక్కగా జామ పళ్ళు అనేది వితరణ చేయండి, ప్రసాద వితరణ చేయండి. ఆ విధంగా చేశారు అంటే డబ్బుకు లోటు అనేది ఉండదు. ఇల్లు చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. మన మనసులో సంకల్పము కోరిక నెరవేరింది అనంటే డెఫినెట్గా ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది. కొంతమందికి కోరిక కనీసం 20-30 మంది కన్నా నేను నా ఇంట్లో భోజనం పెట్టాలి, అంతమంది చేతులు కడుక్కోవాలి అని చెప్పేసి కొంతమందికి తాపత్రయం ఉంటుంది. కానీ ధైర్యం చాలదు. అమ్మో ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందా, నేను అలా పెట్టగలుగుతానా అనుకుంటారు. సంకల్పం గొప్పది నాన్న, మీరు అలా అనుకున్నారు అనంటే ఈ చిన్న పరిహారం చేశారు అనంటే భగవదానుగ్రహం వల్ల లక్ష్మీ అమ్మవారు చక్కగా ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఇల్లు చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.